లైక్ టు డిస్కస్ హౌ టు ఆటో స్కేలింగ్ గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలి చూద్దాం ఇప్పుడు. ఈ సెట్ ఇన్స్టెన్స్ ప్రజెంట్ ఏం రన్ అవ్వట్లేదు. ఓకే, లెట్స్ గో టు ద ఆటో స్కేలింగ్ గ్రూప్. క్రియేట్ ఆటో స్కేలింగ్ నేమ్ డెమో వేసి ఇద్దాం. ఇది ఇచ్చిన వాళ్ళది తీసేస్తే లాంచ్ టెంప్లెట్, క్రియేట్ వన్ లాంచ్ టెంప్లెట్ ఒకటి క్రియేట్ చేయాలి. న్యూ టెంప్లెట్. ఓకే, and I am going with Ubuntu. And include type T3 micro. It's a free tier కాబట్టి దానికి వెళ్తున్నా. కీపర్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ సెక్యూరిటీ గ్రూప్ న్యూ సెక్యూరిటీ గ్రూప్ ఇస్తున్నా. ఓకే, ఏదైనా వచ్చు. సెక్యూరిటీ గ్రూప్ నీకు ఏది కావాలంటే అది పోర్ట్ 80 ఎనేబుల్ అవ్వాలి కాబట్టి సెక్యూరిటీ గ్రూప్ నేను అది ఇచ్చాను. సెక్యూరిటీ గ్రూప్ ఓకే. Basic HTML code and create launch template. We give the name etc new template. The default సెక్యూరిటీ గ్రూప్ ఏమైనా బిలేనో ఒకసారి చెక్ చేద్దాం. inbound regions, edit inbound regions, add http యాడ్ చేద్దాం anywhere and add SSH also anywhere save rules. And now go to next. VPC ఉంది, సబ్నెట్స్ అన్నీ అలా చేయండి. go to next. అటాచ్ ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్. ఆల్రెడీ నా దాంట్లో లోడ్ బ్యాలెన్సర్ ఎగ్జిస్ట్ ఉంది ఒకటి. డెమో AC1 టార్గెట్ గ్రూప్. దట్ ఇస్ మై లోడ్ బ్యాలెన్సర్ డెమో LB. The target group is demo AC0. The target group, yeah, you see that delete చేసాం కాబట్టి ఒకటే కనిపిస్తుంది ఇప్పుడు. no OPC touch health check, always use it. health check turn as health check also. okay, next. డిజైర్ కెపాసిటీ రన్ అవ్వాలని చెప్పేసి 2 ఇద్దాము. మ్యాక్సిమం 1 ఇవ్వాలి, మినిమం 4 ఇచ్చుకుందాము. డిజైర్ కెపాసిటీ 4 రన్ అవ్వాలని ఇచ్చాము ఇప్పుడు. నెక్స్ట్ అలా రివ్యూ డన్. దట్ స్కేల్. ఓకే,
అండ్ యాజ్ ఇఫ్ నా ప్రొవిజన్ అవుతుంది. యాక్టివిటీలో చూస్తే రన్ అవుతున్నాయి, ఇన్స్టెన్సెస్ 2 స్టార్ట్ అవుతున్నాయి. లెట్ మీ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ప్రొవిజన్ అవ్వాలి. It is that easy to board. Yeah. Did you see that? 2 ఇప్పుడు రన్ అవుతున్నాయి. ఆటో స్కేలింగ్ ఈ రెండింటిని ప్రొవిజన్ చేసింది. ఇప్పుడు ఇనిషియేట్ అవుతుంది. అవి వర్క్ అవుతున్నాయా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే లోడ్ బ్యాలెన్సర్లోకి వెళ్ళి లోడ్ బ్యాలెన్సర్ డిఎన్ఎస్ని బ్రౌజర్లో చెక్ చేస్తే తెలుస్తుంది. ఇది ఇంకా పనిచేయదు, స్టిల్ ఇట్స్ వర్కింగ్ కాబట్టి బ్యాడ్ గేట్వే అని చూపిస్తుంది. ఓకే, టార్గెట్ గ్రూప్లోకి వెళ్ళి హెల్త్ చెక్. It shows that 2 of these is not healthy, one of which it's healthy. Okay, it shows that 2 is healthy. Now we can see auto scaling is updated or not. Yeah, it's done. యాక్టివిటీలో చూసుకుంటే 2 ప్రొవిజన్ అయినాయి, ఇట్స్ వర్కింగ్. ఇక్కడ చూద్దాం ఇప్పుడు. యా, ఇట్స్ వర్కింగ్. చూసారు కదా, హలో వరల్డ్ 2 ఐపీస్ చేంజ్ అవుతున్నాయి. 2 ఐపీస్ ఎంత చేంజ్ అవుతుందంటే మనం ఎక్కువ కమాండ్ స్టార్టింగ్లో ఇచ్చాం కదా HTML కోడ్లో, దాన్ని అందుకని 2 ఐపీలు చేంజ్ అవుతున్నాయి. అండ్ మనం 2 ఇన్స్టెన్సెస్ రన్ చేసాం కాబట్టి డిజైర్లో 2 ఇచ్చాం కాబట్టి ఇప్పుడు 2 రన్ అవుతున్నాయి. డిజైర్లో 4 ఇస్తే 4 ఇన్స్టెన్సెస్ రన్ అవుతాయి. డిడ్ యూ సీ దట్ ఇన్స్టెన్సెస్? 2 ఇచ్చాం కాబట్టి 2 రన్ అవుతున్నాయి. 4 ఇస్తే 4 రన్ అవుతాయి. ఇప్పుడు 2 రన్ అవుతున్నాయి కదా, దెన్ గో టు ఆటో స్కేలింగ్. ఇప్పుడు అట్ ప్రెసెంట్ 2 రన్ అవుతున్నాయి. If you go to instances and stop 1, initialize అవుతుంది ఇంకా. ఓకే, ఒకటి స్టాప్ చేద్దాం, ఇప్పుడు టెర్మినేట్ చేద్దాం. ఓకే, వచ్చి ఒకటి టెర్మినేట్ చేసేసాము. ఇప్పుడు ఆటో స్కేలింగ్ ఇక్కడ చేంజెస్ ఏమవుతున్నాయో చూడండి. డిజైర్ కెపాసిటీ మనం 2 ఉండాలని చెప్పేసి చెప్పాం. సో ఇక్కడ ఆటో స్కేలింగ్ సో ఎక్కువ టైం తీసుకుంటుంది. లెట్స్ మేక్ టార్గెట్ గ్రూప్లో లెట్స్ మేక్ ఇక్కడ చూపిస్తుంది టార్గెట్ గ్రూప్లో 1 is terminated, 1 health check. సో టైం తగ్గిద్దాము. సో ఇట్ విల్ ఓకే 22225. ఇట్స్ ఆల్రెడీ తక్కువ ఉంది. లెట్స్ సీ. ఆటో స్కేలింగ్ యాక్టివిటీ డిజైర్ యాక్టివిటీ 2 చూపిస్తుంది, బట్ 1 మనం 1 ఆఫ్ చేసేసాం కదా, ఒకటి హెల్దీ. నౌ ఇట్స్ ఓన్లీ 1 వర్కింగ్. షో దట్ ఒకటే ఇక్కడ పనిచేస్తుంది, ఒకటి ఆఫ్ చేసేసాం కాబట్టి. కానీ ఆటో స్కేలింగ్లో మనం 2 ఇచ్చాము. యా, కొంచెం టైం తీసుకుంది, బట్ ఇట్ షోస్ దట్ ఒకటి టెర్మినేట్ చేసేసాము, కనిపిస్తుంది కదా. ఇట్ షోయింగ్ లైక్ దట్ వి టెర్మినేట్ 1 ఇన్స్టెన్స్. అండ్ ఇంకోటి దానికి అదే లాంచ్ చేస్తుంది, బికాస్ డిజైర్ ఇన్స్టెన్స్ 2 ఇచ్చాం కదా, ఇప్పుడు దానికి అదే ప్రొవిజన్ చేస్తుంది ఇంకొకటి. And refresh that page. 1 is working for now. Yeah,
చూసారా, ఇది మనం టెర్మినేట్ చేసింది. అండ్ అనదర్ వన్ ఈజ్ ఇన్స్టలేషన్, దానికి అది ఆటో స్కేలింగ్ ప్రొవిజన్ చేసింది అనదర్ వన్ ఇప్పుడే. డిడ్ యూ చెక్ దట్? ఇక్కడ ఒకటే రన్ అవుతుంది ఇప్పుడు. ప్రెసెంట్ ఒక ఐపీ రన్ అవుతుంది, సరే కదా. అండ్ గో టు టార్గెట్ గ్రూప్ అండ్ హెల్త్ చెక్ రిఫ్రెష్. 2 హెల్త్ చెక్స్ ఆర్ దేర్. 2 ప్రొవిజన్ చేసింది ఇప్పుడు. ఓకే, ఇట్స్ ఇనిషియలైజింగ్ and auto scaling shows that. Did you see? Successfully it launches another instance. ఎందుకు లాంచ్ చేసింది? మనం ఒక ఇన్స్టెన్స్ స్టాప్ చేసేసాం, విర్చువల్గా స్టాప్ చేసేసాం కాబట్టి ఆటో స్కేలింగ్ విల్ ఆటోమేటికలీ రన్ అనదర్ ఇన్స్టెన్సెస్. ఇంకొక ఇన్స్టెన్స్ ఆటోమేటిక్గా ప్రొవిజన్ చేసింది. యా, డిడ్ యూ చెక్ దట్? ఐపీ అడ్రస్ మారుతుంది చూడండి ఇప్పుడు, యాజ్ ఇఫ్ నా 2 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఆటో స్కేలింగ్ గ్రూప్. ఇఫ్ ఇన్ కేస్ ఇది అయిపోయిన తర్వాత ఆటో స్కేలింగ్ గ్రూప్ డిలీట్ చేయాలంటే ఫస్ట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ డిలీట్ చేయాలి. నేను చేస్తున్నా, డిలీట్ ఆటో స్కేలింగ్ గ్రూప్. బికాస్ ఆటో స్కేలింగ్ ఉంచేసి ఇన్స్టెన్సెస్ డిలీట్ చేస్తే ఆటోమేటికలీ మళ్ళీ ఇన్స్టెన్సెస్ అన్ని ప్రొవిజన్ చేస్తూనే ఉంటుంది. ఫస్ట్ ఆటో స్కేలింగ్ స్టాప్ చేస్తేనే ఇన్స్టెన్సెస్ అన్నీ స్టాప్ అవుతాయి. ఓకే, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, మినిమం 3 to 5 minutes టైం తీసుకుంటుంది ఆటో స్కేలింగ్ డిలీట్ చేయడానికి. అండ్ ఆఫ్టర్ దట్ we will delete the load balancer. And after that we will also delete the instances, running instances. Okay, running instances are 2. After load balancer delete చేసిన తర్వాత instances 2 కూడా. ఓకే, let me check load balancer delete చేసేసి. Delete load balancer. Deleted. As if now EC2 డాష్బోర్డ్లో చూస్తే 2 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. 1 ఆటో స్కేలింగ్ గ్రూప్ ఉంది, 1 లోడ్ బ్యాలెన్సర్ ఉంది. చూస్తే 0 లోడ్ బ్యాలెన్సర్. ఆటో స్కేలింగ్ డిలీట్ అవుతుంది, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అండ్ ఇన్స్టెన్సెస్ మనం ఇప్పుడు డిలీట్ చేద్దాం. టెర్మినేట్ ఇన్స్టెన్స్. ఓకే, నౌ ఇది వర్క్ చేయదు. సో EC2 డాష్బోర్డ్ రిఫ్రెష్ చేస్తే దేర్ ఇస్ నో రన్నింగ్ ఇన్స్టెన్స్. ఆటో స్కేలింగ్ టైం పడుతుంది, డిలీట్ అవుతుంది, డిలీటింగ్. And this is about the auto scaling group. Thank you, I hope you liked it.